నార్మల్ కార్ బెస్టా? ఆటోమేటిక్ కార్ బెస్టా? ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే ఈ వీడియో మీకోసమే. నార్మల్‌గా మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు ఎక్కువ మాన్యువల్ కార్‌ని ఎక్కువ ఇష్టపడతారు. బిగినర్స్ అంత డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు ఆటోమేటిక్‌ని ఇష్టపడతారు. మాన్యువల్ కార్‌ని డ్రైవ్ చేస్తుంటే వచ్చే మజా ఆటోమేటిక్ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అసలు రాదు. ఎందుకంటే నార్మల్ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు గేర్స్ చేంజ్ చేస్తా ఉంటాం అండ్ మాన్యువల్ కార్‌లో ఉన్న పికప్ అండ్ హార్స్ పవర్ ఆటోమేటిక్‌లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ కార్ స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ ఏసి మూవ్ చేస్తున్నప్పుడు వచ్చే ఆ పికప్ ఆటోమేటిక్ కార్‌లో అస్సలు ఉండదు. మైలేజ్ పరంగా చూసుకున్నా కూడా మాన్యువల్ కార్ ఇచ్చేంత మైలేజ్ ఆటోమేటిక్ కార్ ఇవ్వదు. ఎందుకంటే మాన్యువల్ కార్‌లో మాన్యువల్ గేర్ సిస్టమ్ ఉంటది. ఆటోమేటిక్ కార్‌లో టోటల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటది. మాన్యువల్ కార్ మైలేజ్ ఎలా ఇస్తదంటావా? మాన్యువల్ కార్‌లో కంట్రోల్ మొత్తం నీ చేతిలోనే ఉంటది. నువ్వు ఏ గేర్ చేంజ్ చేస్తే ఆ గేర్‌లో వెళ్ళాల్సిందే. ఆటోమేటిక్ కార్‌లో అలా ఉండదు. కంప్లీట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్. మాన్యువల్ కార్‌లో హైవే ఎక్కగానే ఫిఫ్త్ గేర్, ఫోర్త్ గేర్ చేంజ్ చేస్తే ఆ గేర్‌లోనే వెళ్తూనే ఉంటావు. సో మైలేజ్ సేవ్ అవుతుంది. బట్ ఆటోమేటిక్‌లో అలా కాదు. ఏ గేర్‌లో ఉందో, ఎలా వెళ్తుందో ఎవరికీ తెలీదు. సో స్టడీ పరంగా కూడా మాన్యువల్ కారే ఎక్కువ మైలేజ్ ఇస్తది ఆటోమేటిక్ కంటే. అండ్ రిపేర్స్ కూడా ఆటోమేటిక్‌లోనే ఎక్కువ వస్తాయి. అండ్ కంపేర్డ్ టు మాన్యువల్ కార్, ఆటోమేటిక్ కార్ మెయింటెనెన్స్ ఎక్కువ. సర్వీసింగ్‌కి షోరూమ్‌లో ఇచ్చినప్పుడు మాన్యువల్ కార్‌కి అయ్యే ఖర్చు కంటే ఆటోమేటిక్ కార్‌కి ఖర్చు ఎక్కువ. ఇదంతా కాదు ఏ కార్ బెస్టో చెప్పమంటావా? బిగినర్స్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి ఆటోమేటిక్ కార్ ఈజ్ అ బెస్ట్ సజెషన్. ఎందుకంటే ఆటోమేటిక్ కార్‌లో ఏంటంటే మూడీగా వెళ్ళిపోతా ఉంటారు. అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. బట్ మాన్యువల్ కార్ వచ్చేటప్పటికి ఫుల్ కంట్రోల్ నీ చేతుల్లోనే ఉంటది. అండ్ నువ్వు ఎఫర్ట్ పెట్టాలి. అర్థమైంది కదా ఏ కార్ బెస్టో? హ్యాపీ డ్రైవింగ్.